सरस्वत्यै नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतु वाग्देव्यै नमः। तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदावरं नारदं परिभप्रश्चर्वाल्मीकिर्मुनिपुङ्गवम् शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च गर्गं परशुमुपयतं दक्षभागे वहन्तं नागं वासं च घण्टां प्रलयभुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। महागणाधिपतये नमः। కార్తీక దామోదర దేవతాభ్యో నమః. నిన్నటి రోజున 6వ అధ్యాయంలో దీపదాన విధి మహత్యం, దీపదానాన్ని పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం లభ్యమవుతుందో నిన్న చెప్పడం జరిగింది. మహత్యం, ఆ మహత్యం కూడా చెప్పడం జరిగింది. దానికి ఈ లుబ్ధ వితంతువు స్వర్గానికి వెళ్ళడం మాట్లాడొద్దని చెప్పని దిగువకి వెళ్ళిపోమని ఆయనకి. ఈ లుబ్ధ వితంతువు ఎలాగ స్వర్గానికి వెళ్ళిందో, ఆ దీపం తాలూకా మహత్యం ఏ విధంగా ఉంటుందో నిన్నటి రోజున చెప్పడం జరిగింది. ఈరోజు 7వ అధ్యాయం శివకేశవుల తాలూకా విధులు. శివుడు కేశవుడు అంటే పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడు, సాక్షాత్ విష్ణుమూర్తి. వీళ్ళ తాలూకా విధులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సూత మహాముని శౌనకాది మహామునులకి అచట నైమిషారణ్యంలో చెప్పారు. అదేవిధంగా వశిష్ఠుల వారు జనక మహర్షికి ఈ విధంగా చెప్తున్నాడు. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి ఎంత వినిన్నూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ విష్ణువుకి సహస్ర కమలములతో పూజించినటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంటి వద్ద లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. ఇది చాలా మంచి పాయింట్. కమలములు అంటే కమలం పువ్వులు మనం పూజ చేసుకుంటాము. కమలాలకి రాజవలు చంద్రుడు. రాత్రి భాగంలో చంద్రోదయం అయినప్పుడు ఈ కల పువ్వులు చక్కగా ఆ చెరువులో వికసిస్తూ ఉంటాయి. అలాగే సూర్యుడు తామర పువ్వులకి రాజు. సూర్యోదయం అయిన వెంటనే ఈ తామర పువ్వులు చక్కగా వికసిస్తాయి. అందులో ఎరుపు తామర, తెలుపు తామర ఉంటాయి. అలాగే కలవ పువ్వులు తెల్లగా చక్కగా సరస్వతీదేవి ఎలాగైతే చీర కట్టుకుంటే దశమి నాడు ఉంటుందో ఆ విధంగా ఉంటాయి ఈ కలువ పువ్వులు. ఈ కలువ పువ్వులు అనేటువంటివి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతి. అటువంటి కలువ పుష్పాలను ఎవరైతే లక్ష్మీ నారాయణ స్వరూపమైనటువంటి దామోదరుడికి లేక శ్రీ మహావిష్ణువుకి పూజ చేస్తే, సహస్ర కమలాలు 1000 కమలాలు పూజ చేస్తే ఆయన ఎంతో సంతోషించి, ఆయన భార్య ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందిట. నా భర్తకి ఈ భక్తుడు చక్కగా 1000 కమలాలతోటి పూజ చేశాడు. అటువంటి భక్తుడికి తను ఇంటి దగ్గర ఏ భక్తుడైతే పూజ చేశాడో తన ఇంటి దగ్గర లక్ష్మీదేవి స్థిరముగా ఉండిపోతుందిట. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉందంటే ఏంటి? మనకి ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు. అలాగే ఏవి కావాలంటే ఆవిడ
ఇస్తుంది మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మి ఇంటిలో స్థిరముగా ఉంటుంది సుమా. 1000 కమలాలు పూజ చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి చక్కగా ఆశీర్వదించి మన ఇంట్లో ఏ భక్తుడైతే పూజ చేస్తాడో ఆ యజమాని ఇంట్లో స్థిరముగా చక్కగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్పారట. తులసి దళములతో కానీ బిల్వ పత్రములతో కానీ సహస్రనామార్చన పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. తులసి దళములు, తులసి చెట్టుకి ఉండేటువంటి దళములు, ఆకులు వేరు దళములు వేరు, మారేడి దళము తులసి దళము అంటూ ఉంటాం. అటువంటి తులసి దళాలని కానీ బిల్వపత్రం మీకు మొన్న చెప్పాను. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శ్రీవృక్షం అంటారు, మారేడు వృక్షం అంటారు, బిల్వ వృక్షం అని చెప్పేసి అంటారు. అటువంటి బిల్వ వృక్షాన్ని ఉండేటువంటివి బిల్వాలు అంటారు. ఆ పాపను తీసి పాప పట్టుకోమను. ఎవరిదా పాప? ఆ తులసి దళాలు కానీ లేక మారేడు దళములు కానీ సహస్రనామార్చన పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతిగా ఉండేటువంటి తులసీ దళములు కానీ బిల్వ పత్రములు కానీ సహస్రనామార్చన పూజ చేసిన వారికి జన్మరాహిత్యం మరి ఉండదు. వాడు మరి జన్మ అంటూ ఉండదు వాడికి. ఏ స్వర్గలోకంలోనో పుడతాడు, చక్కగా హాయిగా సంతోషంగా ఉంటాడు. అక్కడ అన్నీ ఉంటాయి. అందులో దేవతలు, అనేక రకాల మునులు, తపస్సాలు అందరూ ఉంటారు దేవలోకంలో. అక్కడ హాయిగా ఉంటాడు. మానవుడికే అనేక రకాల కష్టాలు తప్ప దేవతలకి ఏమి ఉండవు, చక్కగా ఉంటాడు. ఆ దేవతల్లో ఉండడం కూడా అదృష్టం. అలాగా జన్మరాహిత్యం పొంది వాడు తిన్నగా దేవలోకానికి వెళతాడు సుమా. మరియు కార్తీక మాసమందు ఉసిరికి చెట్టు క్రింద శాలిగ్రామం ఉంచి భక్తితో పూజించి వాటికి కలుగు మోక్షం ఇంతింత కాదు. శాలిగ్రామం అనేటువంటిది నల్లగా ఉంటుంది. కార్తీక మాసంలో మీ భార్యలు మీరు కూడా దంపతి సమేతంగా ఈ శాలిగ్రామ దానం చేస్తూ ఉంటారు. పోలిపాడ్యమి నాడు, అలాగే ఏకాదశి నాడు, పౌర్ణమి నాడు శాలిగ్రామ దానం చేస్తూ ఉంటారు. నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, స్ఫటికాకారంలో ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది ఈ శాలిగ్రామం. అటువంటి శాలిగ్రామాన్ని ఎవరైతే కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద, ఉసిరికి చెట్టు అంటే ఇప్పుడు మనకి ఇంతే ఆకులతో మన గిందెరుందా మెట్ల దగ్గర ఉన్న చూసారా, అది ఉసిరికి, పెద్ద ఉసిరికి. అది దాని తాలూకా లైఫ్ 60 సంవత్సరాలు. అంటే జ్ఞానానంద స్వామి గురువుగారు ఈ ఆశ్రమ స్థాపకులు. మా గట్టి కొట్టదమ్మా తల్లి, అవుతున్నది కదా, ఆగచ్చు కదా, దమాయించి గంటలు కొట్టేస్తున్నారు చెప్తున్నానా నేను. అయితే అటువంటి ఆ ఉసిరిక చెట్టు 60 సంవత్సరాల తలక లైఫ్ ఉంది దానికి. మన మెట్ల దగ్గర ఉంది చెట్టు, చూసే ఉంటారు మీరు. జ్ఞానానంద స్వామి ఆ సమయంలో అప్పుడు ఒక 60 సంవత్సరాల క్రితం వేశారు ఆయన. అటువంటి చెట్టు ఇప్పటి వరకు కూడా చక్కగా ఉంది. కాయలంటే ముసిలైపోయింది. మళ్ళాగే వాటికి కూడా వృద్ధాప్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది, ముదిరిపోతూ ఉంటాయి చెట్లు. సంవత్సరానికి కార్తీక మాసంలో 1, 2, 3 కాయలు కాస్తుంది. ఇంతేసి కాయలు కాస్తుంది ఆ చెట్టు. హుద్దు తుఫానికి కూడా పడలేదు. ఆ దేవుడి తాలూకా మహత్యం. చాలా చెట్లు పడిపోయాయి, కానీ ఆ ఉసిరికి చెట్టు, పెద్ద ఉసిరికి చెట్టు మాత్రం
పడలే, అలాగే ఉంది, స్థిరంగా ఉంది. మనం రాగానే మొదట శివాలయానికి దర్శనమిచ్చేటువంటి వృక్షం ఏదంటే ఉసిరిక, ఆ పక్కనే మామిడి, రెండు కూడా దేవతా వృక్షాలే. ఆ రెండు వృక్షాల మధ్య నుంచి మనం వస్తున్నాం దైవ దర్శనానికి. అటువంటి పెద్ద ఉసిరికాయలు ఉండేటువంటి ఉసిరికి చెట్టు క్రింద ఎవరైతే శాలిగ్రామ దానం, ఈ శాలిగ్రామాన్ని దానం చేస్తారో, ఈ శాలిగ్రామానికి చక్కగా అలంకరణ చేయాలి. శుభ్రంగాను పెద్ద శాలిగ్రామం ఉంటే దానికి గంధం బొట్లు చక్కగా పెట్టి దానికి కుంకాన్ని అంటించి పురుష సూక్త విధానంగా పూజ చేసి, విష్ణు స్వరూపం కాబట్టి లేకపోతే నమ్మకం లేకపోతే చమకం ఏదో ఒక వేదానికి సంబంధించినటువంటిది పారాయణ చేసి కొద్దిగా నీళ్లు వేసి ఆ శాలిగ్రామం మీద ఒక మారేడు దళం పెట్టాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి ఒక బిల్వాన్ని ఆ శాలిగ్రామం మీద వేసి చక్కగా అలంకరణ చేసి దాని పక్కనే ఒక తులసి, విష్ణుమూర్తికి ప్రీతి తులసి, అలాగే శివుడికి ప్రీతి మారేడు పత్రి, మారేడు తాలూకా దళం, ఆ రెండూ పెట్టి చక్కగా పూజ చేసిన తర్వాత షోడశోపచారాలతోటి ఇంకా వీలుంటే పంచామృతాలతోటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఫలరసాలతోటి అభిషేకం చేసి చక్కగా సెంటు, లవండరు, అత్తరు, పన్నీరు అన్నీ వేయచ్చు. వేసి చక్కగా అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి, నైవేద్యం కూడా పెట్టాలి ఏదో ఒకటి, ఒక చక్కెర కానీ అరటిపండు కానీ నివేదన చేయాలి. చేసి తాంబూలం పెట్టి హారతి అనేటువంటిది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకులో ఈ శాలిగ్రామం పెట్టాలి. పెట్టి ఉత్తమమైన బ్రాహ్మడికి, 4 వేదాలు క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వాడికి, సంస్కారవంతుడికి, నిత్యం కూడా గాయత్రీ మాతకు త్రికాల సంధ్యావందనం చేసేటువంటి వాడికి, అటువంటి మహా పురుషుడికి, ఉత్తమ బ్రాహ్మడికి ఈ శాలిగ్రామం అనేటువంటిది ఇవ్వాలి. శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అనేటువంటి మంత్రాన్ని చెప్పి ఆ శాలిగ్రామాన్ని ఆ బ్రాహ్మడికి ఉసిరికి చెట్టు కింద, కాయలతో ఉండేటువంటి ఉసిరికి చెట్టు దాని కింద దానం చేయాలి. ఇలాగ కార్తీక మాసమందు ఉసిరికి చెట్టు క్రింద శాలిగ్రామం ఉంచి భక్తితో పూజించి దానం ఇచ్చిన ఎడల వాళ్ళకి కలుగు మోక్షము ఇంతింతా కాదు, అంటే విశేషమైనటువంటి మోక్షం లభ్యమవుతుంది సుమా. శివకేశ్వరుడిద్దరికీ ప్రీతి. ఇంకా తిథి కానీ బాగుంటే ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, కార్తీక పౌర్ణమి నాడు కానీ, పోలి పాఠ్యం నాడు కానీ చక్కగా శాలిగ్రామ దానం ఇచ్చేసి, వీలుంటే వస్త్రం, యజ్ఞోపవీతం బ్రాహ్మడికి ఏదైనా ఇవ్వచ్చు, స్వయం భాగం అదైనా దానం ఇవ్వచ్చు. ఇస్తే ఆ తాలూకా ఫలితం అనేటువంటిది చాలా గొప్ప సుమా. శివకేశవుల తాలూకా ఆశీస్సులు ఉండి వాడు చక్కగా దినదినాభివృద్ధి చెంది చివరికి మోక్షాన్ని కూడా పొందుతాడు సుమా అనేటువంటిది ఈ శాలిగ్రామం, ఈ ఉసిరికి చెట్టు అనేటువంటి కాయలతో ఉన్న ఉసిరికి చెట్టు తాలూకా ప్రతిఫలాన్ని ఆ వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చక్కగా వివరించారట. అటులనే బ్రాహ్మణుడు కూడా ఉసిరికి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపాలు పోతాయి. శాలిగ్రామ దానమే కాదు, చక్కగా షడ్రుషోపేతమైనటువంటి వంటకాలు, ఆహారాన్ని వండి చక్కగాను ఆ బ్రాహ్మడికి కూర్చోబెడితే చక్కగా పరీక్షిస్తాడు. ఆయన బ్రాహ్మడు అష్టోదకం వేసి పరీక్షిస్తాడు.
పరిశీలించి గాయత్రి మాత కదా నైవేద్యం పెడతారు. నా గాయత్రి పరం మంత్ర, గాయత్రి మంత్రం చాలా గొప్పది. భూర్భువస్వ మంత్రం పెట్టి పరిశీలించి ఆ నీళ్ళు తాగుతాడు బ్రాహ్మడు. తాగి ప్రాణాయుష్వాన్, అపానాయుష్వాన్, వ్యానాయుష్వాన్, ఉదానాయుష్వాన్, సమానాయుష్వాన్, బ్రహ్మణేశ్వాన్ అని చెప్పేసి చెప్తాడు. ఒక్కొక్క ముద్ద 5 సార్లు తీసుకుంటాడు. అన్నం అనేటువంటిది చాలా గొప్పది. అన్నం బహుపూర్వీత. అన్నాన్ని ఎంత చక్కగా తిన్నా, నలుగురికి పంచినా పుణ్యం అనేటువంటిది చాలా విశేషంగా వస్తుంది. అటువంటి బ్రాహ్మడికి చక్కగా కూర్చోబెట్టి షడుషోపేతమైనటువంటి భోజనం పెట్టాలి. శాలిగ్రామ దానం చేసిన తర్వాత చక్కగా ఆ బ్రాహ్మడికి భోజనం కూడా పెట్టి దక్షిణ తాంబూలాలు కూడా ఇవ్వాలి. ఆ తాంబూలాల్లోని ఏదో మనకి తోచిన దక్షిణని ఇచ్చి ఆ 2 అరటిపళ్ళు పెట్టాలి. ఎప్పుడు కూడా ఒక అరటిపండు ఎప్పుడూ పెట్టకూడదు, 2 అరటిపళ్ళు పెట్టాలి. ఎందుకంటే భార్యాభర్తలు కదా, దానికి దంపతాంబూలం అంటారు. ఆ 2 అరటిపళ్ళు 3 ఆకుల్లో ఒక వక్క పెట్టి ఆ బ్రాహ్మడికి ఫలదానం తుభ్యమహం సంప్రదతే నమః అని చెప్పేసి ఆ బ్రాహ్మడు అంటాడు. ఫలదానాన్ని, నువ్వు ఇచ్చినటువంటి ఆ ఫల ప్రదానాన్ని నేను స్వీకరిస్తున్నాను. స్వీకరించి నాకు తృప్తిపరిచావు. బ్రాహ్మడికి కావాల్సింది తృప్తి కదా. బ్రాహ్మణ భోజన ప్రియ. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు భోజన ప్రియుడు. పూర్వం చక్కగా నెయ్యి పప్పులో వేసుకొని చక్కగా తినేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, సమయానికి తినేవాళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు ఈ తద్దినాలకి వెళ్ళిపోవడం, ఇప్పుడు వాక్తవ్యానికి వెళ్ళిపోయి వాళ్ళ తాలూకా జీవితాలు పాటు చేసుకుంటున్నారు. తినచ్చు, సకాలంలో తిని శుభ్రంగా ఆ భోజనం చేయడం వల్ల బ్రాహ్మడు వాళ్ళకి ఆశీర్వచనం చేస్తారు. ఎవరైతే ఇచ్చారో ఆ యజమానికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సకల సౌభాగ్య సిద్ధిరస్తు. ఆడవాళ్ళకి ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అంటాడు. వంశం నిలబడాలి మీది శుభ్రంగా, పిల్ల బాబలతోటి పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటాడు. ఆ బ్రాహ్మణ తలకు ఆశీర్వచనం చేయడం వల్ల మనం ఏమవుతాం? దినదినాభివృద్ధి చెందుతాం, మంచి బాగా డెవలప్ అవుతాం. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారంలో మంచి స్కిల్తో ఉంటారు. అలాగా ఆ బ్రాహ్మణ తాలూకా ఆశీస్సులు చాలా గొప్పవి. ఎక్కడ? ఉసిరికి చెట్టు కింద, కాయలు ఉండేటువంటి ఉసిరికి చెట్టు కింద శాలిగ్రామ దానం చేసి భోజనం పెట్టి బ్రాహ్మడికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఆయన తృప్తి చెంది ఆశీస్సులు అనేటువంటివి చక్కగా ఇస్తాడు సుమా అని చెప్పేసి. అదే కాకుండా సర్వ పాపాలు కూడా పోతాయి. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ తృప్తిపరుస్తున్నాడు. అటువంటిది చక్కగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండమని ఆయన ఆశీర్వచనం చేస్తాడు సుమా. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైన నువ్వు చేసిన ఎడల వారి తాలూకా పాపములు నశించును. కొంతమందికి శరీరం అనుకూలించకపోవచ్చు, వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి టైం లేకపోవచ్చు, అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు టైం ప్రకారం వాళ్ళు చేయలేని పక్షంలో ఈ దానాలు ధర్మాలు ఏవి చేయలేరు వాళ్ళు. ఒకవేళ అవి చేయలేకపోతే కనీసం సాయం సమయంలో ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయమంటున్నాడు. ఆ జనకుడు ఎవరికి చెప్తున్నాడు? ఆ వశిష్ఠుడు జనకుడికి చెప్తున్నాడు. ఆ విధంగా చేసిన పాపాలు నశిస్తాయి. ఇంకా చేయాలంటే ప్రదోషకాలం అని చెప్పేసి అంటారు. ప్రతి సాయంకాలం కూడా ప్రదోషకాలం వస్తుంది. అలాగే అమావాస్య ముందు మహాశివరాత్రి నాడు కూడా ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలంలోని చక్కగా శివాలయం చుట్టూ కానీ, కృష్ణాలయం చుట్టూ కానీ, రామాలయం చుట్టూ కానీ
వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ కానీ ఏ దేవత అయినా పర్వాలేదు, ఏకో నారాయణో హరి, అన్ని దేవతలు ఒకటే. అటువంటిది శివాలయంలోని ప్రదక్షిణ చేసినప్పుడు ఏం చేయాలంటే చండ ప్రదక్షిణ అంటారు. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అక్కడ ఉత్తరత చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య అని చెప్పేసి ఆ శివలింగం మీద వేసేటువంటి మొత్తం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయ నీళ్ళు అన్నీ కూడా ఆ పానమట్టం ద్వారా ఎక్కడికి వస్తాయి? చండీశ్వరుడు తాలూకా శిరస్సు మీద పడతాయి. ఆయన స్వీకరించుతాడు కాబట్టి ఆ తాలూకా నిర్మాల్యాలు స్వీకరించి మిగతా వదిలేస్తాడు ఆయన. అలాగ కాలువ ద్వారా, పానమట్టం ద్వారా, కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోతుంటాయి. అవి దాటకూడదు మనం. అందుకే శివాలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు చండ ప్రదక్షిణ చేయాలి. ధ్వజస్తంభం దగ్గర నుంచి చక్కగా ఎడమవైపు అలాగొచ్చి అక్కడ దక్షిణామూర్తి అనేటువంటి వాళ్ళు ఆ స్వామి దక్షిణ దిక్కుకి చూస్తూ ఉంటాడు. శివాలయంలో దక్షిణ దిక్కు యందు దక్షిణామూర్తి ఉంటాడు. దక్షిణామూర్తి ఎవరు? పరమేశ్వర స్వరూపమే ఆయన. దక్షిణామూర్తి కూడా పరమేశ్వరుడే. అక్కడ దండం పెట్టుకొని ఆయన ఏమిటిస్తాడు? దక్షిణామూర్తి దక్షిణామూర్తి మేధస్సు, తెలివితేటలు ఇస్తాడు. విద్య, బుద్ధి, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ కూడా దక్షిణామూర్తి ఇస్తాడు. అందుకే ప్రతి గురువారం కూడా మనకి ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉండేటువంటి విగ్రహం ఉంది. భాస్కర శర్మ గారు అక్కడ మనకి పూజ చేస్తారు. 8 గంటలకు వస్తే అక్కడ మన భాస్కర శర్మ గారు ఏం చేస్తారు? పూజ చేస్తారు. పంచామృతాలతో శుభ్రంగా అభిషేకం చేసేసి బట్టలు కట్టించి ధూపదీప నైవేద్యాలతోటి సమర్పించి మహానివేదన పెట్టి చక్కగా పూజ చేసి దక్షిణామూర్తి అష్టోత్తరాన్ని చెప్పి పూజ చేసి అప్పుడు హారతి ఇచ్చి చక్కగా దక్షిణామూర్తి మంత్రాన్ని చెప్పి ఆ అందరి భక్తులకి కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తారు. విద్యార్థులకు విద్య, తెలివితేటలు, పరీక్షల్లోని ఎవరైనా ఫెయిల్ అయిపోతే దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి ఒక 11 గురువారాలు చక్కగా పూజ చేసుకుంటే వాళ్ళు పరీక్ష తప్పకుండా పాస్ అవుతారు. ఆయన యందు శ్రద్ధ భక్తులు ఉండాలి. మనం ఏ పని చేసినా శ్రద్ధ భక్తి ఈ 2 ఉన్నప్పుడే మనం ఆ అనుగ్రహం అనేటువంటిది, పరమేశ్వర అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది. అలాగా వెళ్ళి ఆ దక్షిణామూర్తి వరకు వెళ్ళి అలాగ వెనక నుంచి అక్కడ కాలువ ఉంది కదా, చండీశ్వరుడు తాలూకా నిర్మాల్యం అంతా అలాగా కాలువ ద్వారా వెళ్ళిపోతుంది. అక్కడికి వచ్చి మళ్ళా రీబ్యాక్ అవ్వాలి. అక్కడ ఆగిపోయి ఆ చండీశ్వరుడికి ఒకసారి ఇలా చిటికలు వేయాలి. చిటికలు చండీశ్వరుడు అంటారు. మన చాగంటి వాళ్ళు చెప్పినట్టు ఇలా 2-3 చిటికలు వేసేసి ఆ రీబ్యాక్ అయ్యి మళ్ళీ అలాగా ధ్వజస్తంభం పక్క నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ దాటకూడదు, మళ్ళీ ఇలాగ వచ్చి అక్కడికి ఇవ్వాలి. అలాగ ఒక ప్రదక్షిణ అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అలాగ తిరిగి వచ్చి అక్కడికి వెళ్తే ఒక ప్రదక్షిణ అవుతుంది అన్నమాట. అలాగ ప్రదక్షిణలు లెక్క పెట్టుకొని 3 చేస్తారు, 5 చేస్తారు, 11 చేస్తారు, 58 చేస్తారు, కొంతమంది 108 కూడా చేస్తారు. పెద్ద విశాలమైనటువంటి దేవాలయం కాబట్టి 108 ప్రదక్షిణలు చేస్తే కనీసం ఒక 5 అవర్స్ 6 అవర్స్ కూడా పడుతుంది, ఒక పూట కూడా పడుతుంది. అలాగా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి ఆ చండ ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అప్పుడు దేవాలయంలోకి ఆ టెంకాయ పట్టుకొచ్చి అభిషేకాన్ని గోత్రనామంతో చేసుకుంటారు. అది శివాలయంలో ఉండేటువంటి ప్రదక్షిణ. అటువంటి ప్రదక్షిణ చేస్తూ సాష్టాంగ నమస్కారం అన్నారు ఆయన. వశిష్ఠుల వారు గొప్పవారు, ఆయన పెద్ద ఋషి. నైమిషారణ్యంలో ఉండేటువంటి వాళ్ళందరి దగ్గర వశిష్ఠులు పెద్ద మహానుభావుడు. ఏం చెప్పారు? ప్రదక్షిణ అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి.
చేస్తే చాలు. ఎవరికి? కనీసం ఒకరోజైనా ఖాళీ లేకుండా అనేక రకాల పనుల ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, అలాగే అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు ప్రదక్షిణలు కూడా అక్కర్లేదు. అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఏం అక్కర్లేదు, శుభ్రంగా కూర్చొని సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోతుంది అంటున్నారు వశిష్ఠుల వారు. పురుష శిరస దృశ్య మనస వచసా తదా అభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. కళ్ళుతోటి, ముక్కుతోటి, నోరుతోటి, శిరస్సుతోటి, భృగుతోటి, బాహువులతోటి చక్కగా ఆ భూమి మీద పడుకొని ప్రదక్షిణ చేయమంటున్నారు, సాష్టాంగ నమస్కారం చేయమంటున్నారు. చేస్తే చాలు ఆ కార్తీక దామోదరుడి తాలూకా అనుగ్రహం, శివకేశవుల తాలూకా అనుగ్రహం ఉండి వాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. విద్య కావలసిన వాడు విద్య, ఉద్యోగం కావలసిన వాడు ఉద్యోగం, కళ్యాణం కావలసిన వాడు కళ్యాణం ప్రాప్తిస్తుంది సుమా అని చెప్పేసి ఈయన ఆ వశిష్ఠుల వారు చక్కగా ఆ జనక మహారాజు గారికి చెప్తున్నారు. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమములు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము లభ్యమవుతుంది. చూసారా అంత బాగా చెప్పారో. ఇంకా సంపత్తి కలవారు అంటే కొద్దిగా ధనం ఉండేటువంటి వారు. ధనం లేనటువంటి వాడు ఏదో చక్కగా మామూలుగా ఏదో చేసుకుంటాడు, వాడికి భక్తి ఉంటుంది, వాడికి భక్తి ఉంటుంది. భక్తి అందరికీ సమానమే. కొద్దిగా సంపత్తి ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలట, చక్కగాను శివకేశవుల ఆలయంలోని చక్కగాను సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆలయానికి వెళ్ళి భక్తితో దేవతార్చన. దేవతార్చన అంటే దేవుడికి అర్చన, ధ్యానం, పానం, అర్ఘ్యం, అలాగే స్నానం ఇవన్నీ కూడా చేసి ధూపదీప నైవేద్యాలతోటి షోడశోపచారాలతోటి పూజ చేసి చక్కగా శ్రీ సూక్తమో, పురుషోక్తమో, భూసూక్తమో ఏదో ఒకటి చెప్పి, నమ్మకం కానీ చమకం కానీ ఏదో ఒకటి చెప్పి చక్కగా అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. పెడితే అది దేవతార్చన ఉంటుంది. ఆ దేవతార్చన చేసిన తర్వాత హోమములు, రుద్ర హోమం, లేకపోతే నారాయణ హోమం, ఎందుకంటే లక్ష్మీనారాయణ నారాయణ హోమం, లేకపోతే శివుడికి సంబంధించిన రుద్ర హోమం, ఈ రెండూ కలిపి హోమగుండికి దగ్గర శాస్త్రబద్ధంగా చేయాలి. హోమం చేసినప్పుడు శివుడికి సంబంధించినటువంటి హోమం శివుడికి చేయాలి, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి హోమం విష్ణుమూర్తికి చేయాలి. రుద్రుడికి ఏమిటి? ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. రుద్రాయ ఇదన్న మమ అంటే ఇదన్న మమ తీసుకోండి, ఇస్తున్నాను అని చెప్పేసి రుద్రుడికి హోమం చేస్తూ ఆజ్యం ఎవరికి వేస్తాం? హోమగుండికిలో వేస్తాం. ఎందుకు? హోమంలో అగ్ని ఉంటుంది, అగ్నిదేవుడికి ఆ రుద్రుడి పేరు చెప్పి చక్కగా వేస్తాం, అది హోమం. అలాగే నారాయణుడికి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని చెప్పేసి విష్ణుమూర్తికి శ్రీ మహాలక్ష్మీనారాయణ ఇదన్న మమ అని చెప్పేసి లక్ష్మీనారాయణకి హోమం అనేటువంటిది చేసి ఆ ఆజ్యాన్ని, నెయ్యిని చక్కగా ఆ హోమగుండికలో అగ్నిదేవుడికి వేస్తాం. అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. స్వీకరించి ఆయన స్వరూపంలో ఉండేటువంటి రుద్రుడు, నారాయణుడు కూడా స్వీకరించి మనకి విశేషమైన ప్రతిఫలాన్ని ఇస్తారు ఈ హోమం చేయడం వల్ల. దాన ధర్మములు చేసినచో అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠం ప్రాప్తి కలుగును. చూడండి,
ఎంత చక్కగా చెప్పాడో. సంపత్తి కలిగినటువంటి వాళ్ళు, కొద్దిగా ధనం ఉండేటువంటి వాళ్ళు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, చక్కగా దేవతలకి అర్చన చేసి, హోమములు చేసి, దాన ధర్మములు, నేను చెప్పాను కదా, శాలిగ్రామ దానం కానీ, వస్త్రదానం కానీ, భూదానం కానీ, గోదానం కానీ ఏదైనా చేయొచ్చు. చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుతుంది. అశ్వమేధ యాగాలు ఆనాడు రఘు మహారాజు, వశిష్ఠుడు, అలాగే దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా చేశారు అశ్వమేధ యాగాలు. చాలా చాలా పెద్ద యాగాలు, 11 రోజులు, అలాగే 58 రోజులు, 101 రోజు చేసేటువంటి యాగాలు పెద్ద పెద్దవి. అటువంటి అశ్వమేధ యాగాలు చేసినంత ప్రతిఫలం లభ్యమవుతుందిట ఇవి చేయడం వల్ల. ఈ హోమాలు, అలాగే శివకేశవుల ఆలయంలోకి వెళ్ళి భక్తితో దేవతార్చన, దాన ధర్మాలు చేసినంత అంత మాత్రాన అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుతుంది సుమా అని చెప్పేసి అంటూ, వారి పితృదేవతల వలన ఆ పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వీడికి ఎలాగా కైలాస ప్రాప్తి కలుగుతుంది. పితృదేవతలు తండ్రి గారు, అలాగే తండ్రి తాలూకా తండ్రి, ముత్తాత, అలాగే అమ్మమ్మ గారు, అమ్మమ్మ తాలూకా అమ్మ, ఎవరుంటే వాళ్ళు, మేనత్తలు, మొత్తం పితృదేవతలు. పెట్రోలాజికల్ ఫ్యామిలీ, మెట్రోలాజికల్ ఫ్యామిలీ 2 ఉంటాయి. మాతృవంశంలో ఉండేటువంటి వాళ్ళు, పితృవంశంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా చిన్నగా వైకుంఠం వెళ్ళిపోతారు ఇవి చేయడం వల్ల. అంత విశేషం ఉంది సుమా అని చెప్పడం జరిగింది. శివాలయమున కానీ, విష్ణాలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు. చూసారా, జెండా 3 రంగులతో ఉండేటువంటి జెండా ఉంటుంది కదా, మనం జెండా వందనం చేస్తూ ఉంటాం. అటువంటి జెండాని చక్కగా శిఖరం మీద కానీ, ధ్వజస్తంభం మీద కానీ పెట్టి, దానికి షోడశోపచారాలతో పూజ చేసి, మీదని జెండా దిగుని చక్కగా పూజ చేసి, ధూపదీప నైవేద్యాలు పెట్టడం వల్ల ధ్వజస్తంభం దగ్గర ఆ మీదకి పెట్టచ్చు జెండా. అటు అలా చేసినచో, ఆ జెండాకి పూజ చేసినచో, జెండాని మీదని ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రారు. యమకింకరులని నరకలోకంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా యమ బాధలు అంటారు. నానా రకాల బాధలు కూడా పెడుతుంటారు. ఎవరు? యమకింకరులు. ఆ శేషం కరిగించేసి చెవిలో పోస్తారు, ఇనుం కరిగించేసి చెవిలో పోస్తారు. అనేక రకాల ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళల్లో దీచుతుంటారు. పెద్ద అగ్నిగుండం ఉంటుంది, అందులో పడేస్తారు, మళ్ళా తీస్తారు, మళ్ళా పడేస్తారు. దానివల్ల మన శరీరం చాలా నరకంతో బాధపడతాడు ఆ వ్యక్తి. అటువంటి వాళ్ళు యమకింకరులు, యముడు తాలూకా దగ్గర ఉండేటువంటి వాళ్ళు. అటువంటి యమబాధలు ఏవి కూడా ఉండవు ఆ జెండా ప్రతిష్ఠించడం వల్ల. అంత విశేషం ఉంది. యమకింకరులు దగ్గరికి రాలేరు. సరికదా, పెనుగాలికి ధూళి రాసుకొని ఎగిరిపోయినట్లే కోటి పాపాలైనా కూడా పటాపంచలు అయిపోతాయి. చూడండి, పెనుగాలి వస్తూ ఉంటుంది, ఎక్కువ గాలి వస్తుంటుంది. ఆ గాలికి ధూళి ఏమవుతుంది? మీదకి ఎగిరిపోతుంది. ఎంత మీదకి ఎగురుతుందో ఎవరికి తెలియదు. ఆకులు, అలములు, ఇసుక, ధూళి రేణువులన్నీ కూడా మీదకి ఎగురుతూ ఉంటాయి. అలాగా మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి సుఖం అనేటువంటిది కలుగుతుంది. పాప విముక్తులు అవుతారు సుమా అని చెప్తున్నాడు. కోటి పాపాలు, 1000 కాదు, 1,00,000 కాదు, కోటి. ఆ కోటి పాపాలైనా కూడా పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములో ముగ్గులు పెట్టి చక్కగా తులసి కోట మనకుంది కదా, శుభ్రంగా తులసి కోట. అటువంటి తులసి కోట వద్ద ఆవు పేడ, శ్రేష్టమైనటువంటిది ఆవు పేడ, ఆవు పాలు,
ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు తోలక పుచ్చ, ఆవు తోలక పేడ, వీటికి పంచగవ్యం అంటారు. అటువంటి పంచగవ్యంలో పేడ ఒకటి. ఆ పేడ తులసి కోట దగ్గర చక్కగా అలికేయాలి. అలికిన తర్వాత శుభ్రంగా ముగ్గులు పెట్టాలి. ఏ ఏ తాలూకా ముగ్గులు కూడా కాదు, శంఖము చక్రము. శంఖం చక్రం చక్కగా విష్ణు స్వరూపంతో, సాక్షాత్ వెంకటేశ్వర స్వరూపంతో ఉండేటువంటి శంకు చక్రాలు ఆ ఆకారంలో ముగ్గులు పెట్టి వాటి మీద నువ్వులు, ధాన్యం పోసి దానిపై ప్రమిదలుంచి నిండా నువ్వులు నూనె వేసి ఒత్తిని వేసి వెలిగించవలను. ఏం చేయాలి? ఆ శంకు చక్రాలతో కూడినటువంటి ఆ ముగ్గుల మీద ఏం చేయాలి? నువ్వులు, ధాన్యం పోసి దానిపై ప్రమిదలు చక్కగా వేసి మంచి ఒత్తులు, ఒత్తి ఎప్పుడు కూడా శుభ్రంగా నలపాలి. నలిపితే చక్కగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఒత్తి. కొంతమంది ఏం చేస్తారు, ఒత్తి తెస్తారు, ఆ ఒత్తి నలపడం, అగ్గిపుల్ల కొడుతుండడం, వెలక్కపోవడం, లేకపోతే బొడ్డు కట్టేయడం. శుభ్రంగా వెలగాలి అంటే ఒత్తి అనేటువంటిది చక్కగా ఏమాత్రం విభూతి చేతుల్లో వేసుకొని గట్టిగా నలిపేసి వేసామనుకోండి, నిశ్చలంగా చక్కగా కాలుతుంది, దేదీప్యమానంగా కాలుతుంది ఒత్తి. అలా మనం చేసుకోవాలి. గాబర్లోని గబగబా అయిపోవాలి, గబగబా ఇంటికి వెళ్ళిపోవాలి అనేటువంటి దృష్టి ఉండేటువంటి వాళ్ళు అమ్మలక్కలు ఏం చేస్తున్నారు? ఆ దీపం వచ్చి మీదగా నూనె కూడా అంటదు, ఆ ఒత్తి ఒక్కటే ఉంటుంది. నూనెమో ఇది మిగతా ఒత్తి వచ్చి నూనెలో ఉంటుంది. ఆ ఎండిపోయిన ఒత్తి మీదకు ఉంటుంది. అగ్గిపుల్ల పెళ్ళి కొట్టారు, ఆ ఘనం అయిపోతుంది, వెలగదు. మరి ప్రయోజనం ఏంటి? చక్కగా నలిపి నూనెలో వేసి ముంచి ఆ ఒత్తి చక్కగా పెట్టి ఆ ప్రమిది చుట్టూ కూడా పసుపు కుంకుమ కొద్దిగా రాసి దీపం పెట్టి నైవేద్యం అనేటువంటిది పెట్టాలి. నైవేద్యం అనేటువంటి వడపప్పు ఇంచేసి పందారులు ఇంతేసి చలివీళ్ళు పెట్టకూడదు. చక్కగా ఒక పండు, ఆ పండు పెడితే చీమలు పట్టవు. ఈ పంచదార ఎంత ముద్ద వేసేస్తారు, చుట్టూ చీమలు, ఆ చుట్టూ చీమలు, మిగతా చీమలు మాకు కరిచేయడం ఇబ్బంది. ఈ బాధ పడకుండా ఒక పండు ఏదో ఒకటి, కమల లేకపోతే యాపిల్, జామ పండు ఏదో ఒకటి అక్కడ పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి పుష్పం ఒకటి ఉంటుంది. ఆ పుష్పం తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? మన అమ్మలక్కలు ఆ దీపం దగ్గర పెడతారు. ఆ దీపంకి ఆ పుష్పం ఏమవుతుంది దర్శన? కాలిపోతుంది. పుష్పం కాలొచ్చా? లక్ష్మీ స్వరూపం పుష్పం, అటువంటి పుష్పం కాలిపోతుంది. మేము చెప్పామనుకోండి, మాకు తెలుసులేండి అంటారు కొంతమంది. నువ్వు కాదు, ఆ పుష్పాన్ని ఈ పండు దగ్గర పెట్టాలి. దీపం పెట్టి ఆ పక్కన ఒక తమలపాకు వేసి ఆ తమలపాకులోని పండు పెట్టాలి. పెట్టి నైవేద్యం చేస్తే ఆయన స్వామి చక్కగా తింటాడు. అలా చెయ్యాలి, అది పద్ధతి. అంతేగాని వడపప్పు ఇంతేసి చలిమిళ్ళు వేస్తే చీమలు శుభ్రంగా ఏమిటి మాకు కొరుస్తాయి. ఆ దేవాలయం నిండా చీమలే. ఏం చేస్తాం? మాకు కొరుస్తాయి, మీకు కొరుస్తాయి. అందుకు ఆ పని చేయకుండా ఒక ఫలం. కొంతమంది ఏం చేస్తారు? తమలాపండు ఒలిచేసి ఆ తొన ఒకటి పెడతారు, ఆ తొనకు వచ్చేస్తాయి చీమలు. పండు మొత్తం పెట్టారనుకో రావు. చక్కగా అలా చెయ్యాలి. చేసేటువంటి పని శ్రద్ధ భక్తులతో చేయాలి. చేసినప్పుడే మోక్ష సాధన, ముక్తి, భక్తి అన్నీ కూడా కలుగుతాయి. అలాగా దీపం చక్కగా వెలిగించాలి. ఆ శంఖ చక్రాల మీద పక్కనే దీపం వెలిగించి నిండా నూనె వేసి, మరీ నిండా వేయకూడదు, అప్పు తెచ్చి పొలా చేసుకున్నాడు. అలా కాకుండా కొద్దిగా వెళ్తున్నా పర్వాలేదు. తర్వాత కావాలంటే అయిపోయిన తర్వాత మళ్ళా నూనె మనం వేసుకోవాలి. అలా వేసి బొట్టొత్తి చక్కగా చేసి ఆ మధ్యలో పెట్టి వెలిగితే అది దీపం. సాత్యంత్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోర దివ్య జ్యోతి నమోస్తు. అది దివ్యమైనటువంటి జ్యోతి, చక్కనైనటువంటి జ్యోతి. మనకి ఆయువు దీపం ఏమిటి ఇస్తుంది? ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం. మనం ఆ టైం ఇప్పుడు దీపం పెట్టినప్పుడు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అటువంటి దీపాన్ని మనం వెలిగించి చక్కగా ప్రార్థన చేయాలి శివకేశవుల తాలూకా తృప్తి కోసం. మనం శివకేశవుల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ దీపము రాత్రింబగళ్ళు ఘనమవ్వకుండా ఆరకుండా అని చెప్పాడు. దీపం ఆరిపోయింది అనకూడదు. కార్తీక మాసంలో ఒక ప్రత్యేకత ఉంది. దీపం అయిపోయింది అనుకో, ఘనం అయిపోయింది అనాలి, లేకపోతే కొండెక్కిపోయింది అనాలి. అంతేగాని ఆరిపోయిందని ముక్క అనకూడదు. ఈ ఆరిపోవడం అనేటువంటిది అనేక అనర్థాలకి దారితీస్తుంది. అందుకే అయ్యయ్యో కొండెక్కిపోయిందండి దీపం అన్నా పర్వాలేదు, అయ్యయ్యో దీపం అండి ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి అన్నా పర్వాలేదు, కొండెక్కిపోయిందన్నా పర్వాలేదు. అలాగా దీపం ఘనమైపోయిందన్నా పుచ్చింది. అలాగే నాలు తప్ప ఆరిపోయిందనేటువంటి ముక్క మన నోటంట రాకూడదు. ఇందులో రాసేసాడు వాడు కార్తీక పురాణంలో ఆరకుండా అని. అయితే అలాగా ఘనం అవ్వకుండా ఉండాలి, చక్కగా ఉండాలి. దీనినే నందాదీపం అంటారు. దీనికి నందాదీపం అంటారు. 3 రోజులు, కొంతమంది వారం రోజులు, కొంతమంది 11 రోజులు అలా ఉంచుతారు. అలా నూనె వేసుకొని చక్కగా ఉంచుతారు. ఈ విధంగా చేసి నైవేద్యము నిండి పెట్టి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము పొసదుదురు. కైవల్యాన్ని ఇస్తారు, మోక్షాన్ని ఇస్తారు. ఆ దీపం పక్కనే చక్కగా దీపం పెట్టామంటే ధూపం వేయాలి. ఒక అగరొత్తు వెలిగించి చక్కగా దీపదేవతా ప్రీత్యర్థం ధూపమాగ్రాపయామి, దీపదేవతాభ్యో నమః సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ్యాచిమన్యం సమర్పయామి, నైవేద్యం అని చెప్పి చక్కగా ఆ దీపం దగ్గర ఇప్పుడు నేను చెప్పాను కదా, కమలా పండు కానీ, యాపిల్ పండు కానీ, ఏదో ఒక పండు, నేరేడు పండు కానీ, ద్రాక్ష పండు కానీ పెట్టి చక్కగా నైవేద్యం గాయత్రి మంత్రంతో నైవేద్యం పెట్టి దానికి మళ్ళా కొంతమంది చిన్న కర్పూరం కూడా, కర్పూరం అక్కడ పడేసి అక్కడ వెలిగించేసి ఆ ద్వారం దగ్గరే ఇవ్వకూడదు. ఒక చిన్న కర్పూరం వెలిగించుకునేటువంటి ఒక సాధనం తెచ్చుకోవాలి. రాగిది కానీ ఇత్తడిది కానీ హారతి వెలిగించుకున్న రేకు తెచ్చుకొని హారతి ఇవ్వాలి. అంతేగాని ఆ దీపం పక్కనే ఒక కర్పూరం బిళ్ళ వేసేయడం, వెలిగించడం, పెయింట్లు వేసి చక్కగా ఉంటుంది ద్వారం, ఏమవుతుంది? నల్లగా మారిపోతుంది. అటువంటి పనులు మనం చేయకూడదు. భక్తి, శ్రద్ధ ఈ రెండు కూడా ఉండాలి సుమా. అలా నైవేద్యమిటి కార్తీక పురాణం చదువుకొని హరిహరాదులు నమస్కారం చేస్తే చక్కగా కైవల్యమైనటువంటి ఇది కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివకేశవులు, శివుడు కేశవుడు తిన్నగా వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాడు. అటువంటి ప్రత్యేకత చెప్పాడు శివకేశవుల గురించి. కానీ మనకి భక్తి అనేటువంటిది చక్కగా చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఉన్నాడు అంటే అక్కడ పరిశుభ్రంగా నీట్గా చక్కగా ఉండాలి. ఆ పక్కనే తొక్కులు, ఈ పక్కనే వచ్చే ప్రమిదలు, ఆ పక్కన చెరుకు ముక్కలు, ఈ పక్కన వడపప్పు ఉండకుండా నీట్గా ఉండాలి ఆ ప్రాంతం. మన ఇంట్లో కూడా దైవానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నప్పుడు చక్కగా ఆ విగ్రహాల ముందు శుభ్రం చేయాలి. ఆ దేవతా స్వరూపంతో ఉండేటువంటి గదిని శుభ్రం చేసి అప్పుడు దీపారాధన అనేటువంటిది చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఈరోజు వెలిగిస్తారు ఒత్తి, ఆ ఒత్తి ఉండి సగం కాలి ఉండిపోతుంది, మన్నాడు అది వెలిగించేస్తారు. అలా చేయకూడదు, అది దోషం, దూష్యం. అలా కాకుండా మరో కొత్త ఒత్తి వేసి చక్కగా సాధ్యంత్రి వట్టి 3 ఒత్తులు పద్ధతి ప్రకారం 2 వేస్తున్నారు పర్వాలేదు, 3 ఏవి సన్నంగా పొడుగాటి ఒత్తులు ఉంటాయి,
ఆ మూడు నలిపియాలి, శుభ్రంగా నలిపియాలి. మనకి ఎంత శక్తి అయితే ఉందో ఆ శక్తిని అప్పుడు ఉపయోగించాలి. చిన్న విభూతి వేసి నలిపేసి చక్కగా వేసి అది వెలిగిస్తే నిశ్చలంగా చక్కగా దీపం, అఖండల దీపం వెలుగుతుంది. అలాగ చేస్తే శివకేశవుల దళగా అనుగ్రహం లభ్యమవుతుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ చక్కగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ వృద్ధి కలుగుతుంది. పరమేశ్వరుడికి ప్రీతిగా ఉండేటువంటివి జిల్లేడు పువ్వులు, జిల్లేడు చెట్టుకి పూస్తూ ఉంటాయి. అలాగే జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు సూర్యనారాయణమూర్తికి ఇష్టమే. మనం రథసప్తమి నాడు అవి వాడుతూ ఉంటాం. పరమాన్నం చేసి ఆ క్షీరాన్న నైవేద్యం పెట్టినప్పుడు కొంతమంది జిల్లుడు ఆకుల్లో వేస్తారు, కొంతమంది చిక్కుడు ఆకుల్లో వేస్తారు. ఆ చిక్కుడు కాయలతోటి రథం తయారు చేస్తారు రథసప్తమి నాడు. అలాగే ఈ పరమేశ్వరుడికి మనం పెట్టినప్పుడు చక్కగా ఈ జిల్లేడు ఆకులుతో ఆ లింగం మీద పెట్టి దిగువన ఒక ఆకు వేసి నైవేద్యం ఏదో పండో ఫలమో పెట్టినచో ఆయుర్ వృద్ధి కలుగుతుంది. ఆయుష్ అన్నిటికన్నా గొప్పదేది ఆయుష్. ఇప్పుడు ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మనం చేసేటువంటి పనుల్లో చిన్నగా లేవు. మానసికంగా చాలామంది అనేక రకాల బాధలతో బాధపడుతున్నారు. అలాగే పొల్యూషన్, వాతావరణం ఏమైనా అనుకూలించకపోయినా ఏవో అనేక రకాల జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. మనం అనుభవించాం ఆనాడు. ఏది కరోనా, మర్చిపోయారేంటి? అయ్యయ్యో కరోనా అది వచ్చిందంటే ప్రతి వాళ్ళకి భయమే కదా. అటువంటి వ్యాధి బారి నుండి మనం కొంతమంది రక్షించుకున్నాం. బతికిన వాళ్ళందరం కూడా అదృష్టవంతులమే, అవునా కాదా? మరి అదో వ్యాధి మనలో ఉండేటువంటి మెడిసిన్ కన్నా మనలో ఉండేటువంటి శక్తి, ఆ శక్తి వల్ల మనం బతికాం. ఎంతోమంది ఎంతో లక్షలు కోట్లు ఖర్చు పెట్టారు, బతకలేదు. అటువంటి కరోనా బారిని మనం రక్షించుకున్నామంటే దైవాత్మ, ఆ దైవానికి సంబంధించినటువంటి అనుగ్రహం ఉండడం వల్ల, చక్కగా మంచి ఆహారం తీసుకోవడం వల్ల, వ్యసనాలు లేకపోవడం వల్ల. వ్యసనం కూడా మనిషిని దిగిచ్చేస్తుంది, ఆయుష్ని ఇవ్వదు. మనం అనుకుంటాం ఆ వ్యసనం అప్పుడు చాలా బాగుంటుంది, వ్యసనం అప్పుడు చాలా బాగుంటుంది. అది అనుభవించిన తర్వాత దాని తాలూకా లోటుపాట్లు తెలుస్తాయి. అది కూడా అందుకు ఆయుష్ కావాలంటే, ఆరోగ్యం కావాలంటే శివారాధన చేస్తూ వేళకి భోజనం చేయడం, మంచి మనసుతో ఉండడం, అలాగే ఒకరికి ఇబ్బంది పెట్టకుండా ఉండడం, చక్కగా ఉన్నదాంతో తృప్తి పడడం, ఇవన్నీ చేస్తే చక్కగా ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఏం చెప్పాడు? కార్తీక పురాణం చదువుతున్నప్పుడు హరిహరాదులు వచ్చి సంతోషిస్తారు. అలాగే ఏ మనుషుడైతే జిల్లేడాకులు శుభ్రంగా శివుని నెత్తి మీద వేసి ఆ జిల్లేడాకులో నైవేద్యం పెట్టడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. 50 బతకవలసినటువంటి వాడు 80 వరకు కూడా చక్కగా బ్రతుకుతాడు. అందుకు ఆయుష్ ఇచ్చేటువంటి వాడు కూడా ఆ శివకేశవులే సుమా అని చెప్పేసి ఈ వశిష్ఠుడు జనక మహారాజు గారికి, అలాగే సూతుడు ఈ సౌనకాది మహామునులకి అక్కడ నైమిషారణ్యంలో చెప్పారు. ఇదంతా కూడా మీకు చెప్పడమే, మీరు కూడా చక్కగా ఆచరిస్తారని ఈ పురాణాల్లోనే చెప్పడం జరిగింది. ఏ కదమ్మా, పంతులు గారు ఏదో చెప్పారంటే మనం ఆచరిస్తే బాగుంటుంది, అంతే కదా. అలాగా మనం కూడా ఆచరణలో చేయాలి. ఇప్పుడు అయ్యప్పలు ఉన్నారు, శివభక్తులు ఉన్నారు, అలాగే భవానీ భక్తులు ఉన్నారు, కఠోరమైన దీక్షతో ఉన్నారు. ఆ దీక్షలో వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. హరినామస్మరణ, అయ్యప్ప స్వామి తాలూకా శరణఘోష, శివాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చక్కగా చెప్పుకొని ఉన్నారు. అలాగే మాల తీసిన తర్వాత కూడా వాళ్ళు
చక్కగా ఇదే దృష్టితో ఉన్నారనుకోండి, మంచి ఆరోగ్యం, ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు చక్కగా ఉంటాయి సుమా అని చెప్పేసి చెప్తున్నాడు ఈ సూత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పువ్వులు వేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. శాలగ్రామమునకు ప్రతి నిత్యము కూడా గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఈ శాలిగ్రామం అనేటువంటిది ప్రతి అధ్యాయంలో వస్తూ ఉంటుంది, చాలా విశేషమైనటువంటిది శాలిగ్రామం. అటువంటి శాలిగ్రామానికి శుభ్రంగాను ఇది వేయమన్నాడు, గంధంతో పూసిమన్నాడు. మనం ఎలాగైతే గంధం చక్కగా బొట్టు పెట్టుకుంటామో అలాగే చక్కగా ఈ శాలిగ్రామానికి గంధం చక్కగా పూసేసి దానికి ఒక బొట్టు పెట్టి దానికి నమస్కారం పెట్టి ధూపదీప నైవేద్యాలు చేయమన్నాడు, పూజ చేయమన్నాడు. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు చేయకుండా మానవుడు మరు జన్మలో ఎవడైతే కార్తీక మాసంలో పూజలు పునస్కారాలు చేయకుండా తెల్లవారి స్నానం చేయకుండా తిరుగుతూ ఏ పని పాటు లేకుండా దైవజ్ఞానం పూర్తిగా దైవం మీద లగ్నం లేకుండా ఉంటాడో వాడు నీచ స్థితిలో చనిపోతాడు. ఎంత చక్కగా చెప్పాడు. అటువంటి వాడు మరు జన్మలో శునకమై చనిపోతాడు. శునకం అంటే కుక్క. కుక్క జన్మ అనేటువంటిది లభ్యమవుతుందట. కనీసం సంవత్సరం మొత్తం మీద కనీసం దైవజ్ఞానం లేనటువంటి వాడు, ఆ దైవం మీద ధ్యాస లేనటువంటి వాడు మూర్ఖుడు. వీరికి ఆ నరకంలోని ఒక శునకం. శునకం అంటే కుక్క. అది ఎంత అపవిత్రమైందో మనకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా దానికి ఏమంటాం మనం? చీ. అది ఎంత ఉత్కృష్టమైనటువంటి జన్మ చూడండి. ఇంట్లోకి వెళ్ళగానే చీ పుట్టేస్తాం. అటువంటి జంతువు తోలకు అది లభ్యమవుతుంది సుమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రల దెబ్బలతో తింటూ నీచ స్థితిలో వచ్చును. ఏం చేస్తాం? మంచివాడైతే కాలభైరవ స్వరూపం కాబట్టి కుక్కను కొట్టకూడదని అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు? కర్రతో కొడతారు. నానా నీచమైన పనులతోటి కర్రలతో కొట్టి, కొంతమంది కాలుతో కొట్టి నానా ఇబ్బందులు పెడతారు. ఎందుకు? అది చేస్తున్న పనులు బాగుండవు. తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది, ఆహార పదార్థాలు తినేస్తుంది, తిన్నగా వెళ్ళిపోతుంది. కాలభైరవ స్వామి తాలూకా ఆ మీదకి ఎక్కిపోతుంది. అలాగే చండీశ్వరుడి దగ్గరికి వస్తుంది. ఆ లోపటి నుంచి వచ్చేటువంటి ఆ జలాలు పాలు వేస్తాం లింగం మీద, అవన్నీ కూడా చండీశ్వరుడి దగ్గరికి వస్తే తాగేస్తుంది. అవన్నీ చూసి మన కొంతమంది ఏం చేస్తారంటే కొడతారు. అటువంటి జన్మ అనేటువంటిది లభ్యమవుతుంది అని చెప్తున్నాడు. కావున కార్తీక మాసం 4 రోజులు పూజలు చేయలేనటువంటి వారు ఒక్క సోమవారమైన శివకేశవులను పూజించుచు మాసఫలము కలుగును. తీరుబాటు లేక కనీసం ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు భగవంతుడి మీద ఒకవేళ ఆ ధ్యానం చేయాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి లేనటువంటి వాళ్ళందరూ కూడా కనీసం కార్తీక సోమవారం నాడు ఒక్కరోజైనా స్వామివారి సన్నిధికి వచ్చి ప్రాతకాలంలో నమస్కారం చేసి ఏకవార అభిషేకం, నమకం చమకం దర్శనాలతోటి బిల్వార్చనతో, ఆ తర్వాత లేకపోతే మహాన్యాసంతో రుద్రాభిషేకం చేసుకొని సోమవారం నాడు ఆ శాలిగ్రామ దానం చేయడం వల్ల వారికి కలిగినటువంటి ఫలం ఇంత అంతా కాదు, తిన్నగా కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. ఓ రాజా, నీవు కూడా వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఓ రాజా అంటే ఓ జనక మహారాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి
తరింపుము అని చెప్పాను. అప్పుడు వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ సవిస్తరముగా చక్కగా చెప్పారు. చెప్పి నువ్వు ఈ విధంగా ఆచరించు, నువ్వు మళ్ళా వచ్చే జన్మలో కూడా జనక మహారాజు గారిలా పుడతావు. వచ్చే జన్మలో కూడా ఈ సీతామ్మవారు నీకు లభ్యం అవుతుంది. వచ్చే జన్మలో కూడా దశరథుడు నీకు వియ్యంకుడు అవుతాడు. దశరథుడు వియ్యంకుడు అవడం అంటే సామాన్యమా? జనక మహారాజు గారికి ఇద్దరు మహారాజులే, కింగ్ ఆఫ్ కింగ్. అలాగే సీతామ్మవారిని మహాలక్ష్మి స్వరూపం, తలమని వారు ఎవరు ఉండరు. అలాగే శ్రీరాముడు అల్లుడు అవుతాడు. శ్రీరాముడు అల్లుడు అయ్యేటంటే సామాన్యమా? దశరథ మహారాజు గారి తలొక కొడుకు జనక మహారాజు గారికి అల్లుడు అయ్యేటంటే ఎంత గొప్ప. ఇటువంటివన్నీ కూడా నీకు లభ్యమవుతాయి. ఓ జనక మహారాజా, నీవు ఇవన్నీ కూడా చక్కగా చెయ్యి. కార్తీక మాసంలోని ఇవన్నీ కూడా నువ్వు చెయ్యి. శివకేశ అర్చన చెయ్యు. అదే కదా మనం చెప్పుకున్నాం. 7వ అధ్యాయంలో మనం చెప్పుకున్నది ఏంటంటే శివుడికి కేశవుడికి అంటే నరనారాయణులు, శివకేశవుడు భేదం లేకుండా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, ఆయన రూపమే ఈయన రూపమే ఆయన కదా. ఆ భేదం లేకుండా చక్కగా ఎప్పుడైతే నువ్వు శివకేశవుల్ని ఆరాధన చేసి నేను చెప్పినవన్నీ శాలిగ్రామ దానాలు, భూదానాలు, అశ్వమేధ యాగాలు ఎన్నైనా చేయొచ్చు నువ్వు. ఎందుకంటే జనక మహారాజు గారికి ఏం తక్కువ, బోల్డ్ డబ్బు ఉంది. మొత్తం దేశానికే రాజా ఆయన. ఆ ఉండేటువంటి ప్రజలందరూ కూడాను చక్కగా ఏ లోటు లేకుండా ఉన్నారు. పశువులకు కూడా గ్రాసం అక్కడ పడితే అక్కడ. ఇప్పుడంటే మన భూమి మీద ఎక్కడ పడితే బీడి పువ్వులు, గడ్డి దొరక్క ఆవులు నానా పాటలు పడుతున్నాయి. ఆనాడు దశరథ మహారాజు గారు టైంలోని, జనక మహారాజు టైంలోని వర్షాలు చక్కగా పడేవి, భూమి సస్యశ్యామలంగా ఉండేది, చక్కగా పంటలు పండేవి, పశువులకి గ్రాసం బాగా దొరికేది, అలాగుండేది. నీకేమిటి తక్కువయ్యా మహారాజా? అటువంటి యాగాలు ఇవన్నీ చెయ్యి, నువ్వు చక్కగా కైలాస ప్రాప్తి పొందుతావు. వచ్చే జన్మలో మళ్ళా రాజుగా పుడతావు అని చెప్పేసి ఈ వశిష్ఠుల వారు ఈ జనక మహారాజు గారికి శివకేశవుల తాలూకా విశిష్టత, మహత్యం చక్కగా శోభాయమానంగా గొప్పగా చెప్పారు సుమా అనేటువంటిది 7వ అధ్యాయం సంపూర్ణ. రేపు 8వ అధ్యాయంకి చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం పరమేశ్వరార్పణమస్తు. సర్వభక్త బృందానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. స్వస్తి. అందరికి ఇచ్చేయండి. సమస్త పాపక్ష శుభ
हिरण्यगर्भादि सुरासुराणां किरीटमाणिक्य विराजमण्डितं सदाशिवत्वश्चरणाम्बुजद्वयं मदीयमूर्धान अमलं करिष्यति। हिरण्यगर्भादि सुरासुराणां किरीटमाणिक्य विराजमण्डितं सदाशिवत्वश्चरणाम्बुजद्वयं मदीयमूर्धान अमलं करिष्यति। అబొట్టు తీసుకోండి స్వామి.